మిమ్మల్ని చిన్న విషయం గురించి అడిగితేనే ఇష్యూ అని ఫీల్ అవుతారు, డిస్టర్బ్ అవుతారు. కానీ మాకు మాత్రం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా, ఎంత టెన్షన్ అయినా మీరేమీ ఫీల్ అవ్వరు. అసలు వివరాలు చెప్పరు, వివరణ ఇవ్వరు. అది తింటే మీరు డిస్టర్బ్ అవడం ఏంటి? ఏదైనా అంటే కాస్తైనా అర్థం ఉండాలి. అబద్ధం ఆడినా అతికినట్టుండాలి. అబద్ధం ఏంటి? డిస్టర్బ్ అయ్యాను అంతే. గుచ్చుగుచ్చి అడిగితే ఏం చెప్పను? అంతేలేండి, అడగడం నాది బుద్ధి తక్కువ. ఏది చెప్పారు గనుక ఇది చెప్పడానికి? మీ యోగక్షేమాల గురించి నేను ఆరాటపడ్డమే గాని నా మానసిక ప్రశాంతత గురించి మీరేం ఆలోచించరు, ఓదార్చరు. అంతా నా కర్మ. ధరణి, చిన్న విషయాన్ని పెద్ద చేయకు. కొత్త కొత్త మార్పులు మీ ప్రవర్తనలో వస్తుంటే చిన్న విషయం అంటారేంటి? చిన్న విషయం. ఏ మార్పు లేదు, అంతా నీ భ్రమ. అవును, బాగా చెప్పారు, భ్రమే. భ్రమ పడబట్టే ఇందాక వచ్చి వాస్తవం తెలుసున్నా తెలుసుకోగలిగినా పరిస్థితి మరోలా ఉండేది. వదినా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వద్దు దీప్తి, నీకు మీ అన్నయ్యకి ఎప్పటికప్పుడు ఇలా వద్దని నన్ను వాదించటం, అసలు విషయం దాయడం అలవాటేగా. కానివ్వండి, భగవంతుడు నా నుదుటి మీద ఏం రాశాడో కాలమే తెలుస్తుంది. రారా భవిష్యు, పోను పోను మరీ పడనోళ్ళం పగోళ్ళం అయిపోతున్నాం. రా. మంచి పాయింట్ దొరికింది. ఈ విషయం మీద ఇంకాస్త ఉప్పు జల్లితే ఇద్దరు చీటుపట్టలాడతారు. వాళ్ళిద్దరి మధ్య కిర్రెక్కి మంచి తోలుబొమ్మలాట ఆడించొచ్చు. ధరణి, ఏంటి బాధపడుతున్నావా? జే, ఓదారిద్దామని వచ్చావా? కాదు, రహస్యం. బావ డిస్టర్బెన్స్ కి కారణం చెప్దామని. ఏంటి నీకు తెలిసిన కారణం? భవిష్య ఆ చింతపండు పుల్ల చప్పరిస్తే బావ ఎందుకు డిస్టర్బ్ అయ్యాడో చెప్పనా? ఏంటి చెప్పాలని వచ్చావు? చెప్పనా అంటూ ఊరిస్తున్నావు. చెప్పు చెప్పు అని ఎగబడాలనా? ఇష్టమైతే చెప్పు, లేకపోతే వెళ్ళు. అది నిజమైతేనే చెప్పు. ప్రామిస్ గా నాకు తెలిసిన నిజం చెప్తున్నాను, విను. అది నాకెలా తెలుసో తెలుసా? మంజులాదేవి నా అక్క గనుక. ఏ, దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది ధరణి. ఇందాక భవిష్య బాగుంది అని అన్న ఆ చింతపండు ఉండలంటే మా అక్కకు చాలా చాలా ఇష్టం. తను ఎప్పుడు కొనుక్కొని తినేది, లేకపోతే తరచూ చేసుకునేది. చిన్నప్పుడు తనతో పాటు నేను కూడా తినేదాన్ని. ఇప్పుడు బావ ఎదురుగా భవిష్య అవి తినేటప్పుడు బావకు మా అక్క గుర్తొచ్చుంటుంది. డిస్టర్బ్ అయ్యుంటాడు. భవిష్యను అరవడానికి కారణం అదే అయ్యుంటుంది. బావ అక్కని మర్చిపోలేకపోతున్నాడు. అందుకే నీతో అంత సఖ్యతగా ఉండలేకపోతున్నాడు. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి కదా. ఏదో ఆకర్షణకి నిన్ను చేసుకున్నా బావ మనసు నిండా ఇంకా అక్కే ఉందనుకుంటా. అందుకే అంత డిస్టర్బ్ అయి ఉంటాడు. నువ్వు చెప్పేది నిజమేనా చంద్రలేఖ? గుర్తుంది కాబట్టే చెప్పాను. నిజమా అంటే ఏం చెప్తాను? నమ్మితే నమ్ము, లేకపోతే మానేసే. నిజం కాకపోతే బావ ఎందుకంత చిరాకు పడతాడు? భవిష్యన్ ఎందుకు తిడతాడు? అక్కకి అవంటే ఇష్టం అన్నది నిజం. బావకి అక్క అంటే ఇష్టం అన్నది అంతకంటే నిజం. బావ ఈ జన్మకే కాదు, జన్మ జన్మలెత్తినా మా అక్కని మర్చిపోడు,
పోలేడు